రైలుపేటలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. ఎమ్మెల్యే నసీర్, పాలకవర్గ చైర్మన్ వేదాంతం శ్రీనివాస శర్మ ఇతర సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మనందరికి కూడా తెలుసు, మనందరి ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో నిత్యం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని విధాలు కూడా అన్ని మతాలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం ఇస్తూ ఈరోజు ముఖ్యంగా గుడులకు సంబంధించి మన రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి ఒక్క ఆలయానికి కూడా ఎక్కడైతే ఆదాయం తక్కువ ఉన్నటువంటి ఆలయాల్ని 10,000 ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ముఖ్యంగా ఎండోమెంట్ సంబంధించినటువంటి దేవాదాయ భూములకు సంబంధించి గతంలో ఎన్నో అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పకడ్బందీ చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క గజాన్ని కూడా కాపాడేటువంటి క్రమంలో నిత్యం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించి ఇప్పటికే 4 సార్లు రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఏ గుడికి ఎంత ఆదాయం వస్తుంది, దానికి ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు, దానికి ఖర్చులు ఎంత ఉన్నాయి, ఆదాయం పెంచడానికి ఏం చేయాలి, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వాటికి వచ్చేటువంటి పొలాలు ఎక్కడున్నాయి, వాటి ద్వారా ఆదాయం ఎంత వస్తుంది, వాటిని పెంచేటువంటి అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి ఇప్పటికే 4 సార్లు రివ్యూలు పెట్టుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా ముందున్నటువంటి 2 షాపుల గురించి ఇప్పటికే ఎవరైతే అడ్వకేట్ జనరల్ వాదిస్తా ఉన్నారో ఆయనతో కూడా 2 సార్లు మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ దీని మీద హియరింగ్ ఉండేటట్టు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతాం. తప్పకుండా ఆ షాపుల్ని కూడా వెంటనే తీపించి ఒక మంచి ఆదాయాన్ని వచ్చేటువంటి విధంగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా నగరంలో అనేక సత్రాలు కానీ గుళ్ళు కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి మొత్తం ప్రణాళికతో, ఎందుకంటే ఉదయాన్నే ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడారు. స్థానికంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 3.5 కోట్ల రూపాయలతో రెనోవేషన్ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం. ఈ విధంగా ఎప్పుడు కూడా దేవాలయాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక దృష్టి పెట్టి తప్పకుండా వాటికి అవసరమైనటువంటి మౌలిక వసతులు కానీ వాటికి అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఒక పక్కన తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పటికే 770 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అనేక దేవాలయాల్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. CGF ఫండ్ ద్వారా పాతగుంటలో ఉన్నటువంటి ఆగ్నేశ్వర స్వామి టెంపుల్ ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా గుంటూరు నగరంలో రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలో ముఖ్యమైనటువంటి గుడులు ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ సహాయంతో పాటు మీలాంటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు